హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బియాండ్ ద బౌండరీస్. ఇవాళ ఒక కొత్త వీడియోతో పాటు మీ అందరి ముందు వచ్చేసాము. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్యలో జరిగిన మ్యాచ్ నిన్న, దాన్ని ఒక టెక్నికల్ అనాలిసిస్ వీడియోతో వచ్చేసాం మీ అందరికి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం, చూద్దాం ఎలా వద్దు. లెట్స్ బిగిన్. యూజువలీ మనం మాట్లాడుకుంటాం దాట్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్స్ వాళ్ళ యాంగిల్ని యూజ్ చేసి ఇక్కడ వికెట్ సంపాదించుకుంటారని. అండ్ దాన్ని ఒక మంచి ఎగ్జాంపుల్ తెచ్చేసాం మీ అందరి కోసం. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లోనే ఈ ఎగ్జాంపుల్ ఎలా మనం చూడగలుగుతున్నామో, ఇక్కడ బౌలింగ్ చేస్తూ మనకు కనిపించారు అక్షర్ పటేల్ అండ్ స్ట్రైక్ పైన ఉన్నారు ఉస్మాన్ ఖాన్. కాంటెక్స్ట్ ఇచ్చేస్తే ఇది మ్యాచ్ ది 4.2 ఓవర్ 4.2. అండ్ ఫస్ట్ అక్షర్ పటేల్ ఇక్కడ ఈ యాంగిల్ చూడండి దోస్తో, ఇది వచ్చేసి మనకి రిటర్న్ క్రీజ్ అండ్ రిటర్న్ క్రీజ్ లోపల నుంచి ఆ రిలీజ్ పాయింట్ ఉంది అక్షర్ పటేల్ది. దాంతో ఇక్కడ పిచ్చారు, ఒక ఫుల్ పిచ్ డెలివరీ మనకి వికెట్ టు వికెట్ లైన్లోనే. ఇంకా స్పెసిఫై చేస్తే ఈ లైన్ వచ్చేసి మనకి ఆఫ్ స్టంప్ ఇంకా మిడిల్ స్టంప్ లైన్లో ఉంది. బాల్ ఇక్కడ పిచ్ అయింది, బట్ ముందే ఇక్కడ ఉస్మాన్ ఖాన్ చేసేసారు దాన్ని జడ్జ్. అండ్ ఇక్కడ షఫల్ అయ్యి క్రాస్ వెళ్ళి ఒక మంచి ఇన్ అండ్ అవుట్ 4 runs కొట్టేసుకున్నారు కవర్ క్షేత్రం నుంచి. సో ఇదే అయిపోయిందని అక్షర్ పటేల్ నెక్స్ట్ బాల్లోనే తన యాంగిల్తో కొంచెం ఇక్కడ చేంజ్ చేశాడు. లాస్ట్ బాల్లో మనం చూసాం ఇక్కడ బాల్ వచ్చింది లోపల రిటర్న్ క్రీజ్ లోపల నుంచి రిలీజ్, బట్ ఈసారి రిటర్న్ క్రీజ్ లైన్లోనే రిలీజ్ అవుతుంది బాల్. దాంతో ఏమైంది, ఇంకా కొంచెం ముందే పిచ్ అయిపోయింది, బట్ దాట్ ఈస్ బిట్వీన్ మిడిల్ స్టంప్ ఇంకా లెగ్ స్టంప్. దాంతో యాంగిల్ చేంజ్, బట్ ఈ యాంగిల్ చేంజ్తో కూడా పని అవ్వలేదు వస్తూ. అన్ఫార్చునేట్లీ ఈ బాల్ పైన కూడా 4 కొట్టేసుకున్నాడు స్టెప్ అవుట్ చేసి మరి ఉస్మాన్ ఖాన్. లక్కీలీ దాని తర్వాత ఏమైందంటే ఒక బాల్ 4.4 ఓవర్ 4.4లో బాబర్ ఆజం వచ్చేసారు మనకి స్ట్రైక్ పైన. స్ట్రైక్ రొటేట్ అయింది అండ్ ఈసారి మళ్ళీ యాంగిల్ చేంజింగ్ మనకు కనిపించింది. ఈసారి బాల్ వచ్చింది అవుట్ సైడ్ ఆ రిటర్న్ క్రీజ్ లైన్ నుంచి దోస్తో, ఎలా మనం చూస్తాం ఇక్కడ బాల్. అండ్ రిలీజ్ చేశాక ఇక్కడ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ని టార్గెట్ చేశాడు మనకు అక్షర్ పటేల్. అండ్ స్ట్రేట్ బ్యాట్ అండ్ ప్యాడ్ మధ్యలో గ్యాప్ నుంచి బాల్ వెళ్ళిపోయి దూసుకుంటూ సీదా వికెట్, క్లీన్ బౌల్డ్. అండ్ దీంతో మనం నేర్చేసుకున్నాం ఎలా యాంగిల్స్ యూజ్ చేసి పటేల్ ఈ వికెట్ సాధించుకున్నాం.